హాయ్ అండి, మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్కిన్ నీడ్స్ బికాస్ ఎవ్రీ స్కిన్ స్పీక్స్ రైట్. సో ఈరోజు మనం చాలా యూస్ఫుల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్. మీ స్కిన్ టైప్ ఏంటో మీకు తెలుసా? చాలామంది స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు, బట్ రిజల్ట్స్ అయితే ఏమీ కనపడవు. అది ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? బికాస్ ఆ ప్రోడక్ట్ మనకి సెట్ అవ్వట్లేదు అని. అందుకే ఫస్ట్ స్టెప్ ఇస్ నోయింగ్ యువర్ స్కిన్ టైప్. సో టుడే నేను మీకు సింపుల్ మెథడ్ చెప్తాను ఎట్ హోమ్ మీ స్కిన్ టైప్ ఎగ్జాక్ట్గా ఎలా ఐడెంటిఫై చేయాలో. ఇంకా చాలామంది కూడా కన్విన్స్ అవ్వరు, లైక్ ఎందుకు స్కిన్ టైప్ తెలుసుకోవాలి అని. చిన్న ఎగ్జాంపుల్ అండి, మీకు చాలా మార్కెట్లో చాలా ఫేస్ వాషెస్, మాయిశ్చరైజర్స్, టోనర్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఫర్ డ్రై స్కిన్ కానీ, ఆయిలీ స్కిన్ కానీ, కాంబినేషన్ స్కిన్ కానీ. బట్ మన స్కిన్ టైప్ ఏంటో సరిగ్గా తెలియకుండా మనం ఏవేవో పిక్ చేసేస్తే అవి పని చేయకపోగా లేనిపోని వస్తాయి అన్నమాట. అండ్ అదే మనం ప్రోడక్ట్ మీద మనీ పెట్టినప్పుడు ఇట్ బెటర్ గివ్ అస్ సమ్ రిజల్ట్స్, రైట్? సో కరెక్ట్ రిజల్ట్స్ కోసం మన స్కిన్ టైప్ గురించి మనకి తెలియాలి. సో వన్స్ యూ నో యువర్ స్కిన్ టైప్, ప్రొడక్ట్ సెలెక్షన్ చాలా ఈజీ అవుతుందండి. ఎందుకంటే మనకి డైరెక్ట్గా ప్రొడక్ట్స్ మీద అది ఏ టైప్ ఆఫ్ స్కిన్కి సూట్ అవుతుందో ఉంటుంది కాబట్టి. అలాగే రిజల్ట్స్ ఫాస్ట్ వస్తాయి ఎందుకంటే మనకు సూట్ అయ్యే స్కిన్ యూస్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఫైనలీ స్కిన్ డ్యామేజ్ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. అదే ఒకవేళ డిఫరెంట్ స్కిన్ టైప్ వాళ్ళకి చేసిన ప్రొడక్ట్స్ కానీ యూస్ చేస్తే రిజల్ట్స్ ఇవ్వకపోగా మనకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, యాక్నే లాంటివి. సో మీకు స్కిన్ టైప్ తెలుసుకోవడానికి ఒక ఈజీ హోమ్ టెస్ట్ చెప్తాను. ఈ టెస్ట్కి ఎలాంటి టూల్స్ కానీ మనీ కానీ అవసరం లేదు. లెట్స్ కాల్ ఇట్ ఫేస్ వాష్ వెయిట్ టెస్ట్ అనమాట. ఫస్ట్ దీనికి ఫేస్ వాష్ చేసుకోండి. మైల్డ్ క్లెన్జర్ అంటే మంచి సోప్తో ఏదోటి ఫేస్ వాష్ చేసుకోండి. ఆ తర్వాత ప్యాడ్ డ్రై చేయండి, ఏది అప్లై చేయకండి. అలా ఎలాంటి క్రీమ్స్ కానీ పౌడర్స్ కానీ ఏమీ అప్లై చేయవద్దు. జస్ట్ లీవ్ యువర్ స్కిన్ లైక్ దట్ ఫర్ 1 అవర్. 1 అవర్ తర్వాత మిర్రర్లో చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రిజల్ట్స్ ఎలా తెలుసుకోవాలి అంటే మొత్తం ఫేస్ కానీ ఆయిలీ షైనీగా అనిపిస్తుందేమో మీకు, అప్పుడు దెన్ యూ హ్యావ్ ఆయిలీ స్కిన్. మీకు సీబమ్ ఎక్సెస్గా ప్రొడ్యూస్ అయ్యి అందుకే ఆయిలీగా ఉంటుంది అనమాట. ఒకవేళ స్కిన్ టైట్గా ఫీల్ అయితే ఫ్లేకీగా, మీది డ్రై స్కిన్ అనమాట, మాయిశ్చర్ తక్కువ ఉంటుంది. అదే ఒకవేళ టీ జోన్, ఫోర్ హెడ్, చిన్ షైనీగా ఉండి చీక్స్ డ్రై ఆర్ నార్మల్గా ఉంటే మీది కాంబినేషన్ స్కిన్. ఇదే నా స్కిన్ టైప్. అదే రెడ్నెస్, ఇచ్చింగ్, ఇరిటేషన్గా అనిపిస్తే ఎస్పెషల్లీ వెన్ యూజింగ్ న్యూ ప్రోడక్ట్స్ దెన్ మీది సెన్సిటివ్ స్కిన్ అండి. ఇది చాలా డెలికేట్, ఈజీగా రియాక్ట్ అయిపోతుంది. అవన్నీ కాదు, మీ స్కిన్ సాఫ్ట్గా ఉండి అసలు ఆయిలీ లేదు, షైనీ లేదు, డ్రైగా ఏమీ లేదు, బ్యాలెన్స్డ్గా ఉందంటే మీరైతే చాలా లక్కీ అండి. మీది నార్మల్ స్కిన్. సో ఒక స్మాల్ రీక్యాప్ క్విక్గా చేద్దాం. టీ జోన్ షైనీగా ఉండి చీక్స్ డ్రై ఉంటే కాంబినేషన్ స్కిన్, మొత్తం ఫేస్ ఆయిలీగా ఉంటే ఆయిలీ స్కిన్, మొత్తం ఫేస్ టైట్గా ఉండి రఫ్గా ఉంటే డ్రై స్కిన్, అది ఇచ్చి రెడ్ ఇరిటేటెడ్గా ఉంటే సెన్సిటివ్ స్కిన్, స్మూత్ బ్యాలెన్స్డ్గా ఉంటే నార్మల్ స్కిన్. అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీకు ఇందులోనే, ఒక్కసారి స్కిన్ టైప్ ఏంటో తెలుసుకుంటే మనకు సరిపోతుందా అని. లేదండి, స్కిన్ టైప్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటంటే సమ్టైమ్స్ సీజన్స్ వల్ల కూడా కాదు, సీజన్స్ వల్ల కూడా అవ్వచ్చు. లైక్ సమ్మర్లో ఆయిలీ ఉండొచ్చు, వింటర్లో డ్రై, అలా హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పుడు, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మారినప్పుడు, ఏజ్ వల్ల, స్ట్రెస్ వల్ల, అండ్ ఈవెన్ డైట్ మారినప్పుడు. సో ఎవ్రీ 3 to 4 monthsలో వన్స్ టెస్ట్ చేయండి. ఇలా చేసినప్పుడు మీకు మీ రియల్ స్కిన్ టైప్ క్లియర్గా తెలుస్తుంది. ఆయిలీ కానీ డ్రై కానీ కాంబినేషన్ ఏదైనా కానీ ఈచ్ స్కిన్ టైప్కి ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటే మనకి ప్రోడక్ట్ చూస్ చేయడం ఈజీ, రిజల్ట్స్ క్విక్గా వస్తాయి. స్కిన్ కేర్ అంటే బ్లైండ్గా ఏదో ఒక ప్రొడక్ట్స్ వాడేయడం కాదు, ట్రెండింగ్లో ఉన్నవి ఏవో ఒకటి. మన స్కిన్ని అర్థం చేసుకొని రైట్ డెసిషన్ తీసుకోవడం. సో ఇఫ్ యూ ఫౌండ్ దిస్ హెల్ప్ఫుల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిన్ నీడ్స్ బికాస్ ఎవ్రీ స్కిన్ స్పీక్స్ అండ్ ఎవ్రీ స్కిన్ డిజర్వ్స్ జెంటిల్ ఇన్ఫార్మ్డ్ కేర్. మళ్ళీ కలుద్దామండి. అంటిల్ దెన్, stay glowing, stay confident. Thank you.